హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ ఇన్వెన్షన్స్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పాస్తాల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. నేను బ్యాంబూ పాస్తాస్ తీసుకున్నాను. పాస్తాతో మంచి వెరైటీ చూపిస్తానండి, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. ఇవి నేను బ్యాంబూ పాస్తాస్ తీసుకున్నాను. నేను 1 కప్పు బ్యాంబూ పాస్తా తీసుకున్నాను. దానికి 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి పాస్తా కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సేపు బాయిల్ అయితే సరిపోతుంది. అంటే 10 మినిట్స్ బాయిల్ అయ్యింది. నేను దీంట్లో కావాల్సిన వెజిటబుల్స్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటోస్ తీసుకున్నాను. నాకు ఈ వెజిటబుల్స్ సరిపోతుందండి. మీరు కావాలనుకుంటే వేరే వెజిటబుల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. చూసారా, పాస్తా బాయిల్ అవుతుంది కదా. 10 మినిట్స్ త్వరగానే అయిపోయిద్ది. పాస్తా త్వరగానే బాయిల్ అయిపోయిద్ది. నేను ఇందులో ఆయిల్ ఎందుకు వేసానంటే పాస్తా అతుక్కోకుండా ఇట్లా సపరేట్గా వస్తుందండి. అందుకని లైట్గా ఆయిల్ వేసాను. ఒక హాఫ్ స్పూన్ సరిపోయింది. చూసారా, ఇట్లా ప్రెస్ చేస్తే నాకు ఇట్లా స్మాష్ అయ్యింది కదా, సరిపోయిద్ది. ఇలా ఉంటే సరిపోయిద్ది. నేను వాటర్ అన్నీ ఫిల్టర్ చేసేసి డ్రైన్ చేసి పెట్టేశాను. చూసారా, పాస్తా అలా అలా విడివిడిగా రావాలన్నమాట. అందుకే ఆయిల్ వేసాను. మన నూడిల్స్ లాగేనండి, అంతే. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మీరు ఆయిల్ బదులు బటర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటోస్ కూడా వేసేసుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన పని లేదు. కొంచెం ఇవి క్రిస్పీగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇందులోకి, పాస్తాలోకి. లైట్గా ఒక 1 to 2 మినిట్స్ తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే గ్రీన్ పీస్ కానీ క్యాప్సికము ఇంకా వేరే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు ఇలాగే దీంతోనే చేస్తాను కాబట్టి నాకు ఇవి నచ్చింది టేస్ట్. లైట్గా ఊరికే వెజిటబుల్స్ కోసం సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే పాస్తా బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా, మళ్ళీ వేరే సాసెస్ యాడ్ చేసినప్పుడు దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు తక్కువ వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. ఇది పాస్తా సాస్ అండి. పాస్తాకి, పిజ్జాకి, తర్వాత టమాటో కెచప్ ఇవి వాడుతున్నాను. ఇవి 1 స్పూన్ వేసుకుంటే సరిపోయింది. పాస్తా సాసు ఒక 2 స్పూన్స్, టమాటో కెచప్ 1 స్పూను యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందులో షెజ్వాన్ సాస్ కూడా వాడానండి, కొంచెం స్పైసీనెస్ కోసం. అది మీకు చూపించలేకపోయాను. అదొక 1 స్పూన్ వేసాను అనమాట. ఎందుకంటే షెజ్వాన్ కొంచెం స్పైసీనెస్ ఇస్తుంది కదా, కొంచెం ట్యాంగీనెస్ ఉంటుంది కాబట్టి నేను అది వాడాను. చూసారా, ఇది ఆనియన్స్ కూడా, ఆనియన్ టమాటో కొంచెం మెత్తగా అయింది. కొంచెం వాటర్ వేసాను, ఒక పావు గ్లాస్ వాటర్ వేసాను. ఎందుకంటే మనకి కొంచెం గ్రేవీ కావాలి. తర్వాత మనం పాస్తా యాడ్ చేసుకున్నప్పుడు దానికి కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట ఈ గ్రేవీ. నేను యాడ్ చేస్తున్నానండి పాస్తా. చూసారా ఎంత పొడిగా వచ్చినాయో, అలా ఉండాలి. తర్వాత ఇవన్నీ కలిపి మొత్తం బాగా మిక్స్ చేసుకోవటమే. ఇది చాలా త్వరగానే అయిపోయిద్దండి. మనం ఈవినింగ్ స్నాక్ కింద తినచ్చు, లేదా నైట్ డిన్నర్లో తీసుకోవచ్చు. మనం లైట్గా తినాలి ఈరోజు అని అనుకున్నప్పుడు మనం లైట్గా పాస్తా చేసుకోవచ్చు. ఇది ఒక్కళ్ళకి బాగా సరిపోయిద్దండి. 1 కప్ పాస్తా ఈజీగా ఒక్కళ్ళకి 1 సర్వ్ బాగా ఈజీగా ఫుల్ అయిపోయిద్ది. నేను లైట్గా నిమ్మరసం కూడా పిండాను. కొంచెం బాగుంటుందన్నమాట, పుల్ల పుల్లగా తగులుతా. నేను చీజ్ యాడ్ చేస్తున్నానండి. ఇది చీజ్ సాస్ అనమాట, చీజ్ సాస్. మీరు కావాలనుకుంటే చీజ్ స్లైసెస్ వేయచ్చు, లేదా మొజరెల్లా చీజ్ అయినా వేయచ్చు. మీ దగ్గర ఏ చీజ్ ఉన్నా వేసుకోండి. కొంచెం చీజ్ వేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. చీజ్ యాడ్ చేసుకోండి. నేనైతే అమూల్ చీజ్ వాడుతున్నాను. కొంచెం బాగుంటుంది. ఇది కూడా వేసేసి ఒక 1 మినిట్ అలా కొంచెం కలిపేసుకొని అంతేనండి, సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి చల్లగా ఉంది కదా ఈ సీజన్లో, కొంచెం నైట్ ఇలా తినాలి అనిపించినప్పుడు ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రై చేయండి.
చూసారా, నేను కొంచెం షెజ్వాన్ సాస్ వేసానని చెప్పా కదా, అది అనమాట. కొంచెం స్పైసీనెస్ కోసం పైన కొంచెం చీజ్ వేసేసుకొని నేను ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, చూసారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. బాయ్.